ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్న ఏం చేస్తానవే? వంట చేద్దామని చూస్తాన్నా. అన్న వదిలే సినిమాపుని హాస్పిటల్ తీసుకుపోయి 4-5 రోజులు అవుతుంది కానీ ఇలా డిశ్చార్జ్ చేస్తారట. అన్న వదిలే సినిమాపుని ఇంటికి తీసుకొస్తారు. వాళ్ళకు కూడా వంట వేయి. సరే, వంట ఎక్కువనే చేస్తా. అవును గాని మామయ్య నీటి తీసుకురమ్మని పోయాను, బావతోడు చెప్తే అయిపో కదా. లేదే, సినిమాపు ఇంటికి తీసుకుపోతారట. అక్కడికి ఎందుకు, ఇక్కడ తీసుకొస్తే మామయ్య మనతోటే ఉండు కదా, అక్కడ ఒక్కడు ఎందుకు? సినిమాపు అక్కడికే తీసుకుపోని అన్నతోటి చెప్పిండటనే. చెప్పిన వంట మనం ఆడికి పోదాం. వాళ్ళు రాకముందే మనం పోయి అన్ని చదరాలే. సరే, నేను వంట చేస్తా. సరే. ఉన్నావా? అత్తానే. ఏంటిదే? ఇంటికి ఏం చెప్తాను? అరే ఎక్కడ చేద్దాంత అక్కడనే ఉన్నదే. ఆ వెనకంతా సాఫ్ చేస్తానా. సరే సరే గాని ఇంకా మంచిగా తీసుకురాపో. ఇదంతా ఊడ్చుడు అయిపోయింది. సరే. తొందరరా, మామయ్య వాళ్ళు అత్తారు కావచ్చు. అక్కడే అటు వచ్చు. సప్న, ఊడ్చుడు అయిపోయిందా? అయిపోయింది. సరే, పొయ్యండి పెట్టి నీళ్లు పెట్టిపో. సినిమా పాసినాక వేడి నీళ్ళతో స్నానం చేస్తాడు. సరే పెడతా. సప్న, అన్న ఇట్లా వచ్చిలే. ఇప్పుడు ఎట్లుంది మామయ్య? మీరందరూ ఉండగా నాకేమైంది బిడ్డ? ఇప్పుడైతే మంచిగానే ఉన్నా. స్వప్న, ఇదంతా ఊడ్చి మావయ్యకి వేడి నీళ్ళు పెడదాంపా. నిన్న మొన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా, స్నానమే చేయలేదు. వేడి నీళ్ళతో స్నానం చేస్తే పానం అల్కగుంటది. పా. అక్క, నేను ఇదంతా ఊడ్చినా మామయ్యకు వేడి నీళ్ళు కూడా పెట్టినా, నీళ్ళు కాగుతున్నాయి అక్క. బాపు, డాక్టర్ చెప్పినట్టు టైంకి తిని టైంకి మందులేసుకో. ఏం ఆలోచించకు. ఏమున్నదని ఆలోచించాలి, ఎవరున్నారని ఆలోచించాలి. గట్ల ఎందుకంటే బాపు, మేము లేవా నీకు? మీరు ఉన్నారని నా ధైర్యం. నా అన్న కొడుకులు మీరు ఉండబడితేనే ఇట్లా అరుచుకున్నారు. అదే మీరే లేపు. ఇవాళ నా పరిస్థితి ఎట్లా ఉంది? ఏంది మావయ్య అట్లా మాట్లాడుతున్నారు? మీరు ఏం ఆలోచించకండి,
ఈ కొడుకులు చెప్పినట్టు టైంకి మందులు వేసుకొని మంచిగా తినరు అంతే, అన్నీ అవే సర్దుకుంటాయి. అవును మామయ్య, మీరు బాధపడకూడదు. ఇన్ని రోజులు మస్తు బాధపడ్డ బిడ్డ. నాకు కొడుకులు లేరా, బిడ్డలు లేరా, చేసుకున్నది నడవత్రాణ చచ్చిపో. నన్ను ఎవరు చూసుకుంటారు, ఎవరు అరుచుకుంటారు అని మస్తు బాధపడు. కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తే నాకు ఇంత పెద్ద బలగా ఉన్నదనే ధైర్యం వచ్చింది. బిడ్డ, ఈ కాడికి వెళ్ళి డాక్టర్ చెప్పినట్టు మంచి గోళీలు వేసుకుంటా, మంచి కడుపు నిండా తింటా, నేను మంచిగా ఉంటా బిడ్డ. సరే. అరే శ్రీకాంత్, నన్ను దవాఖానలోకి వెళ్ళి తిప్పలు కాకుండా కార్లో తీసుకొచ్చారు. ఆ కార్కి ఎన్ని పైసలు అయితే ఇవ్వము. ఇవ్వ బిడ్డ, ఈ పైసలు తీసుకొని ఆ కార్ ఆయనకి ఇవ్వరు. ఇన్ని వేసిన వాళ్ళం గజ్జేయమానే బాపు. ఆ కారు తెలిసిన వాళ్ళదే, నువ్వు పైసలు వేసుకుంటామా? ఉండండి పైసలు. సీత, కార్లో బట్టల బ్యాగు చెద్దర్లు అన్నీ ఉంటాయి కదా, తీసినావా? కార్ తీసుకొచ్చిన చింటూకి బ్యాగులన్నీ మన ఇంటికాడే పెట్టుకోమని చెప్పిందండి. బాబు అవన్నీ ఓని ఇడిచిపెట్టు, వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తుపా. నీ చిన్న కోడలు వంట వేసుకొచ్చింది, మంచిగా వేడివేడి అన్నం తిని కూరలు వేసుకొని మంచిగా వండుకో. అన్న స్నానం తీసుకోపోదాం. సరే. ఏమండి, మావయ్య స్నానం చేసి తిన్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక సాయంత్రం మన ఇంటికి తీసుకుపోతాం. సరే సీత. అది బిడ్డ, నేను ఇప్పుడే రా, ఇంట్లో నాకు నిమ్మలమైనాక అప్పుడంత బిడ్డ. సరే మావయ్య, నీ మనసుకి ఏది అనిపిస్తుంది, నువ్వు మంచిగా ఉండడే మాకు కావాలి. తీసుకుపోరు, స్నానం చేస్తా. స్వప్న, అనిలున్న బావ ఇంకా రాలేదండి. మామయ్య వండుకున్నాక అత్త అన్నారు కదా అక్క, పడుకోనట్టున్నాడు. పడుకున్నాక అత్తర్లేదు. అవు గాని నేను లేకపోయేసరికి పనికి చాలా ఇబ్బంది అయింది కదా. అదేం లేదక్క, మెల్లమెల్లగా అన్ని పనులు చేసుకున్నా. అగో అనిలున్ను బావత్తారక్క. అనిలు మావయ్య గోళీలు వేసుకొని పడుకున్నాడా? వేసుకున్నాడు, పడుకున్నాడు. వదిలే, పడుకున్నాకనే ఇటు వస్తాను. సరే సరే పో, నేను వచ్చి చాయ్ పెడతా. హాస్పిటల్ ఉన్నప్పుడు నేను అక్కడికి వద్దాం అనుకున్నా, కానీ బాగుండి అచ్చుడు అద్దుగా మేమే వస్తాం కదా అన్నారు. నీకే మస్తు ఇబ్బంది అయింది కావచ్చు అక్కడ. అవు గాని బట్టలు ఏంది ఇవే ఉన్నాయి? అనిలు నువ్వు బావ కూడా తీసుకురాపోయినా ఉతుకుదాం. వాళ్ళ బట్టలు బాగా మురుకున్నాయి అక్క, సరిపేసి నానబెట్టిన. అవి తర్వాత విండుతా. ఇవి కూడా నేనే విండుతా గానీ నీకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కదా అక్క, పోయి రెస్ట్ తీసుకోపో. ఏం కాదులేవి, చెరో చెయ్యెత్తే పని చెప్పనైతుంది. అవు గాని చెప్పుడు మర్చిపోయినా, మీ చిన్నమ్మ వాళ్ళ ఊర్లో మీ దోస్త్ అని పద్మ పేరేదో చెప్పింది, సమత మమతన ఏదో. మౌనికనా అక్క? మౌనిక, ఆమెకు కొడుకు పుట్టిండే. అవునా అక్క? మామయ్య ఉన్న హాస్పిటల్లోనే డెలివరీ అయింది. కొడుకు ముద్దుగా మంచిగా ఉన్నాడు. ఆమె కూడా ఎంత మంచిగా మాట్లాడింది తెలుసా? అది మస్తు మంచిది అక్క. పిన్ని వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా కూడా నేను వాళ్ళ ఇంటికి అన్నీ ఆడుకునేదాన్ని. అది మా పెళ్లికి కూడా వచ్చింది, నువ్వు చూడలేదా అక్క? ఏమోనే, పెళ్లి పనుల్లోనే అంత గమనించలేదు. సరే అక్క, కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కదా, నువ్వు పోయి పడుకోపో, నేను బట్టలు విండేసా. ఏం లేదు, ఇప్పుడు మంచిగానే ఉన్నా నేను. అరే నేను విండుతా అక్క, నేను జాగ్రత్త. చెప్తే అసలుకే అయినావు కదా.
ఏమైంది స్వప్న? కళ్ళు తిరుగుతున్నాయని పడిపోయింది బావా. హాస్పిటల్ తీసుకోవా? ఫోన్ చెప్తా. వెళ్ళే. అక్క, మెల్లగా అక్క. ఏమైందమ్మా? తింటలేవా? ఇంత నీరసంగా ఉన్నావు? ఇంత బీపీ తక్కువ ఉంటే ఎట్లమ్మా? కంపల్సరీ గ్లూకోజ్ పెట్టాలి. ఇట్లయితే కష్టం. ఏమైనా ఆలోచిస్తాను అయింది బాగా? నేను ఎన్ని మందులు ఇచ్చినా ఎన్ని సూదులు వేసినా ఆమె కడుపుకి ఇంత తింటేనే లేచి తిరుగుతుంది. తినేటట్టు చూసుకోవాలి మీరు. ఒక గంట వరకు ఫోన్ చేయరి, అయిపోతేనే వచ్చి మారుతాం మళ్ళా. సరే. మీరేం బాధపడకండి, నాకేం కాలేదు. సీత, ఎప్పుడు నేను ఈ పరిస్థితిలో చూడలేదు. ఇప్పుడు చూసేసరికి తట్టుకోలేకపోతున్నా. చెప్పా కదా, నాకేం కాలేదు. కొంచెం నీరసం ఉందండి, తగ్గిపోతుంది. సరే, పడుకో. బావా, చాయ్ తీసుకోరు. నాకొద్దు సార్. బావా, మీరేం తినకుండా తాగకుండా ఉన్నంత మాత్రాన అక్కకు తగ్గిపోతుందా? అక్క నిన్న మొన్న చిన్న మామయ్యతోని హాస్పిటల్ ఉండే. ఆ వాతావరణానికి వాసనకు అన్నం సరిగ్గా తిననట్టున్నది. అది కాకుండా శంకర్ ఇంటికి అత్తలేడు, మాట్లాడతలేడని బాగా బెంగ పెట్టుకున్నది. బావా, మీరు ఇవేం ఆలోచించకండి. 2-3 రోజులల్లా అంతా సెట్ అయిపోతుంది. అక్క మళ్ళా లేసి మంచిగా తిరుగుతుంది. బాబా, మీరు టెన్షన్ పడకూరి, చాయ్ తాగురి. మీరు ఎక్కువ ఆలోచించి బాధపడకండి బావా, నా మాట వినండి. ఇగో, నువ్వు ఒకసారి ఇంట్లో ఎటక్కన్నావు అక్క? ఇంకా వంట చేయనట్టున్నావు కదా, అందుకే కూరగాయలు కోసి పెడదామని వస్తున్నా. నువ్వు కూరగాయలు కోసడద్దు, ఏమద్దు, నేను పనంతా చేసుకుంటా గానీ నువ్వు అవి కూసోపో. నీకోసమే ఉప్మా ఎత్తన్నా, అయినాక తీసుకొస్తా. నేను మంచిగానే ఉండను, నాకు ఉప్మొద్దే వద్దు. తొందరగా వంట చేసి అందరం కలిసి తిందాం. మంచిగున్నా అనుకుంటానే ఇక్కడ దాకా తీసుకొచ్చినావు అక్క. గన్ని గ్లూకోజ్ లెక్కించుకున్నావు, ఏ పని చేసినద్దు, మస్తు నీరసంగా ఉన్నావు. పోయి కూసోపో. నేను చెప్పింది అక్క, కూర్చోపో. అనిలు, ఏం చేస్తున్నారు? వదినే వెళ్ళిపోయి పుట్టు తీస్తాను. కూర్చో వదినే.
అది కాదు, మీరు ఈ పని చేస్తే ఎట్లా చెప్పుర్రి? ఇంటి ముంగడికి వచ్చి ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఇలా నవ్వడానికి ఏమున్నది వదినే, మన పని మనం తీసుకుంటా తప్పే ఉన్నది. నీకు చాతనే తెలియదు కదా వదినే, సప్న అన్ని పనులు ఒక్కతే తీసుకుంటాంది. ఏదో కొంచెం ఆసర అవుతాను. మరదలకి ఇబ్బంది అవుతుందని తమ్ముడు బాగానే కష్టపడతాను. అందరు నీ లెక్కనే ఉంటారు మరి. ఇన్నేళ్లల్లా ఒక్కనాడిని ఒక్క పని చేసి పెట్టినావు నాకు. ఇప్పుడు చెప్తున్నాడు మీ తమ్ముడు, చూడు ఎంత ముద్దుగా చేస్తుండో. నువ్వు ఎప్పుడన్నా చెప్పినావు సీత నాకు? నువ్వు చెప్పలే, నేను చెయ్యాలి. నేను చెప్పలేదనే ఆగినావు మరి. మళ్ళా స్వప్న, ఏమైంది? సప్న ఏమైంది? ఏం కాలే అక్క. మొన్న నుంచి బాగా వామిటింగ్స్ అవుతాయి అక్క. ఇక మీరు మామయ్యని పట్టుకుని హాస్పిటల్ ఉన్నారు కదా అని నేనేం చెప్పలేదు. మొన్నటి నుంచి వామిటింగ్స్ అయితే ఒక్క మాటనే చెప్పలేందే. డాక్టర్ ఫోన్ చేయరా? సరే అన్న, చేస్తాను. ఆగు అని. ఏం తినబుద్ధి అయితే లేదు, మస్తు నీరసంగా అనిపిస్తుంది అక్క. ఏం మాట్లాడుకుంటారు సీత? ముందు డాక్టర్ రాని, డాక్టర్ వచ్చినాక మాట్లాడదాం. ఆగు, డాక్టర్ అదేమద్దు, ఆగురి. ఏమైందే? ఏమైందా? నువ్వు పెదనాన్న అవుతున్నావు, నేను పెద్దమ్మని అవుతున్నా. ఇంత మంచి శుభవార్త చెప్పిన స్వప్న, నా నీరసం అంతా ఎక్కడికో పోయింది. ఏమైంది సీత? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అర్థమైంది సీత, నీ కన్నీళ్ళని తుడవడానికి నాకు చేతులున్నాయి, కానీ నీ మనసులోని బాధ పోగొట్టడానికి నేను ఏం చేయలేకపోతున్నా సీత. నా కళ్ళలో నీ బాధను అర్థం చేసుకునే భర్త దొరికాడని ఆనందపడాలి. నేను ఈ జన్మకి తల్లిని కాలేనని బాధపడాలో నాకు అర్థం కావట్లేదండి. ఇది అదృష్టమా, దురదృష్టమా, శాపమా? అసలు నాకే ఎంతకి ఇట్లా కావాలి? బాధపడకు సీత. సీత, మన కడుపులో పిల్లలు పుట్టకపోయినా నా తోడ పుట్టిన తమ్ముళ్ళని నీ సొంత బిడ్డలాగా చూసుకున్నావు. నీకు పిల్లలు కాలేదని బాధపడకు సీత, వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా నీ పిల్లలే. నువ్వు అస్సలు బాధపడకు సీత. నువ్వు బాధపడేది స్వప్న చూస్తే సంబరంగా ఉండాల్సిన వాళ్ళు బాధపడుతుంది. అదృష్టాన్ని దురదృష్టాన్ని సమానంగా నా తలరాతులో రాసిన ఆ దేవుడు నాకు తల్లినయ్యే భాగ్యాన్ని ఎందుకు ఇవ్వలేదండి? స్వప్నకి అనిల్కి పిల్లలు పుట్టినాక వాళ్ళు మారిపోయి మనకు దూరం అయితే నేను తట్టుకోలేను ఆ బాధని. భవిష్యత్తును ఊహించుకొని ఇప్పటి నుంచే బాధపడితే ముందుకు వెళ్ళలేం సీత. అయినా వాళ్ళు ఎవరు? నీ పెంపకంలో పెరిగిన వాళ్ళు. ఎక్కడికి పోతారు? ఎక్కడికోరు. నువ్వు బాధపడు. ఇక్కడేం ఆలోచిస్తాను?
ఇక్కడేం చెప్తాను? అక్క గట్లెందుకు బాధపడుతుంది అసలుకు? అక్కతోటి మాట్లాడాలి. పా. ఏమైందక్క అట్లున్నావు? ఏం కాలేదు. ఎట్లున్నా మంచిగానే ఉన్నా. అట్లున్నాయి. నా కళ్ళకే మంచిగానే ఉన్నాయి. నీ నోరు అబద్ధం చెప్పొచ్చు కానీ నీ కళ్ళు అబద్ధం చెప్పేవి వదనే. ఎందుకు ఏడ్చినావు వదనే? నిన్ను ఇడిచిపెట్టి మేము దూరం పోతా అనుకున్నావా? మేము మారిపోతాం అనుకున్నావా వదిలే? నా కంఠంలో ఊపిరున్నంత వరకు నా గుణం మారదు వదిలే. చిన్నప్పటి నుంచి నువ్వే తల్లి అనుకుని పెరిగిన. అలాంటిది మేము నేను ఇడిచిపెట్టి ఎట్లా పోతా అనుకున్నావు వదిలే? మేము ఎక్కడికి పోము. అక్క వీళ్ళని చిన్నప్పటి నుంచి నీ చేతుల మీదుగా నీ పెంపకంలో పెంచినవక్క. ఇప్పుడు మాకు పుట్టబోయే పిల్లల్ని కూడా నీ చేతులారనే పెంచాలక్క. అది నా కోరిక. నీ బాధ ఏందో నాకు అర్థమైందక్క. ఇప్పటి నుంచి నీకు ఆ బాధ ఉంటది. అక్క ఏడవకక్క. నువ్వు ఏడితే మేము తట్టుకోలేమక్క. ఏడవకు. ఏడవకు వదిలే. అన్నను మిమ్మల్ని విడిచిపెట్టి మేము ఎక్కడికి పోము వదిలే. నీకు మాట ఇస్తాను. అవునక్క మేము ఎక్కడికో నీతోటే ఉంటాం. నువ్వు బాధపడకు. ఇగో సంబరంగా ఉండాల్సిన సమయంలో నేను ఏడ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నా కదా. ఇగో నేనేం ఏడతలేను, మీరు బాధపడకండి. ఇప్పటి నుంచి నేనేం ఏడవా. నడవరి లోపలికి. ఇగో చెప్పినా కదా నేను ఏడవా అని. పారి లోపలికి. అని పా. స్వప్న దామ్మ చిన్నగా నడు.